స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ లాస్ట్ 10 yearsలో బెస్ట్ ఇండెక్స్ ఫండ్స్ మంచి రిటర్న్స్ వచ్చి పర్సంటేజ్ మోర్ దెన్ 20% వచ్చింది. ఏదైనా ఉంటే మన ఆడియన్స్ కూడా ఒక 2 సజెస్ట్ చేయండి సార్. బెస్ట్ రిటర్న్స్ అంటే యాక్చువల్గా కోవిడ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మార్కెట్ సినారియో వేరే అండి. కోవిడ్ కన్నా ముందు ఉన్న సినారియో వేరే అనమాట. యాక్చువల్గా ఇప్పుడు కనుక మనం చూసుకుంటే మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే 25% 30% లాస్ట్ డెకేడ్ నుంచి వస్తున్నాయి అవన్నీ కూడా ఒక 85% రిటర్న్స్ అన్నీ కూడా జస్ట్ లాస్ట్ 5 yearsలో వచ్చినాయి. అంటే ఒక 10 years రికార్డు కనుక చూసుకుంటే ఒక మ్యూచువల్ ఫండ్లో అందులో వచ్చిన 85% మనీ అంతా కూడా లాస్ట్ 5 yearsలో వచ్చింది. అందుకని లాస్ట్ 5 years డేటా చాలా అబ్నార్మల్గా చూపిస్తుంది అనమాట ఎంటైర్ మార్కెట్ రిటర్న్స్తో కంపేర్ చేసుకుంటే. అందుకని చాలామంది పబ్లిక్ ఏమనుకుంటారంటే లాస్ట్ 5 years ఇచ్చిన రిటర్న్స్ చూసేసుకొని ఫ్యూచర్లో కూడా అది అలానే రిటర్న్స్ మనకు వస్తాయేమో అనుకుంటున్నారు. బట్ అది నిజం కాదనమాట. మనం డేటా కనుక కోవిడ్ కన్నా ముందు వరకే తీసుకున్నాం అనుకోండి, ఆపేసి ఇప్పుడు వరకు లాస్ట్ 5 years ఆపేసాం అనుకోండి. అంతకుముందు డెకేడ్స్ తీసుకుంటే స్మాల్ క్యాప్స్ రిటర్న్స్ వచ్చింది ఎంత అంటే జస్ట్ 4% అండి. ఇండెక్స్ ఫండ్స్ వచ్చింది 4% ఒక డెకేడ్లో, కోవిడ్ కన్నా ముందు 10 yearsలో. అండ్ అదే లార్జ్ అండ్ మిడ్ అనుకోండి 8% ఇచ్చింది. మిడ్ క్యాప్ అనుకోండి 10% ఇచ్చింది. అండ్ నెక్స్ట్ 50 అనుకోండి 8% వచ్చింది. కానీ మన కోవిడ్ కాడ నుంచి ఇప్పుడు దాకా లేటెస్ట్ ఈ రోజు వరకు కలుపుకున్నాం అనుకో లాస్ట్ 10 years కోవిడ్ కలిపి కోవిడ్ తర్వాత కూడా. అండ్ స్మాల్ క్యాప్స్ ఇచ్చింది ఆల్మోస్ట్ 21% అండి. అప్పుడు జనం ఏంటంటే 10 yearsకి 21 వస్తుందేమో అనుకుంటున్నారు. బట్ బుల్ మార్కెట్ వచ్చింది కాబట్టి మనకు వచ్చింది అనమాట. అలాగే లార్జ్ అండ్ మిడ్ 18% అండ్ మిడ్ క్యాప్ అనుకో 22% వచ్చింది లాస్ట్ 10 yearsలో. అంటే కోవిడ్ కన్నా ముందు చూసుకుంటే మెయిన్ ఫ్రంట్ లైన్ ఇండెక్స్ అన్నీ కూడా చాలా తక్కువ వచ్చింది రిటర్న్స్. కోవిడ్ తర్వాత నుంచి పర్ఫార్మెన్స్ బాగుందనమాట. కానీ కోవిడ్కి ముందైనా కోవిడ్ తర్వాత అయినా కంటిన్యూస్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అంటే ఖచ్చితంగా స్ట్రాటజీ వైజ్ ఇండెక్స్లు అనమాట. స్ట్రాటజీ వైజ్ ఓకే. ఇండియాలో ఉన్న స్టాక్స్ మొత్తాన్ని వాళ్ళు 4 వేలో క్లాసిఫై చేస్తారు. ఒకటి సైజ్ వైజ్గా అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్గా వాటిని బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్లు అంటారు అనమాట. లైక్ నిఫ్టీ, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, టోటల్ మార్కెట్, లార్జ్ అండ్ మిడ్ ఇలాగనమాట. రెండో క్లాసిఫికేషన్ ఏంటంటే స్ట్రాటజీ వైజ్. స్ట్రాటజీ ఏంటంటే ఈ విత్ ఇన్ ద లార్జ్ క్యాప్లో నాకు మళ్ళీ వాల్యూ కావాలి, లేకపోతే నాకు వాలటిలిటీ కావాలి, లేకపోతే లో వాలటిలిటీ ఉండాలి, లేకపోతే బీటా ఉండాలి, లేకపోతే మూమెంటం ఉండాలి, ఇలా మళ్ళీ సపరేట్ క్వాలిటీ అనమాట. ఈ క్వాలిటీలో చాలా పాపులర్ అంటే ఆల్ఫా, మొమెంటం, వాల్యూ అండ్ క్వాలిటీ, లో వాలటిలిటీ ఇవి చాలా పాపులర్ అనమాట. ఇలాంటి స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ బేస్గా తీసుకొని పిక్ చేసామనుకోండి ఇండెక్స్ని, అవి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఓకే. అందుకని మీరు లాంగ్ టర్మ్లో ఉండాలి అనుకుంటే ఒక సెక్టర్ స్పెసిఫిక్ కాకుండా నాకు ఎక్కువ రిటర్న్స్ రావాలంటే డెఫినెట్గా అంటే స్ట్రాటజీ వైజ్ అనమాట. ఈ స్ట్రాటజీ వైజ్లో బిఫోర్ కోవిడ్ తోటి లాస్ట్ 10 years మన ఎస్ఐపిలో మాట్లాడుకున్నా సరే అంటే యావరేజ్ రిటర్న్స్ 10 to 15% ఇచ్చినాయండి, అంటే బెస్ట్ రిటర్న్స్. ఆఫ్టర్ కోవిడ్ 5 years కూడా కలుపుకొని లాస్ట్ 10 years చూసామనుకోండి మళ్ళీ అగైన్ ఇవి 20 to 26% దాకా ఇచ్చినాయి. అంటే కోవిడ్ కన్నా ముందైనా కోవిడ్ తర్వాత చూసుకున్నా సరే డేటా మొత్తం యూనిఫామ్ చేసిన బెస్ట్ రిటర్న్స్ వచ్చే ఇండెక్స్ ఫండ్స్ ఇండియాలో అంటే స్ట్రాటజీ వైజ్ ఇండెక్స్లు అనమాట. అందులో పర్టికులర్గా ఆల్ఫా ఒకటి, మొమెంటం ఒకటి అల్టిమేట్ అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో డెఫినెట్గా ఉంచుకోవాల్సిన ఇండెక్స్ ఫండ్స్ అంటే మొమెంటం లేదా ఆల్ఫా బేస్డ్ అనమాట. అంటే ఆల్ఫా అయినా సరే ప్రైస్ రిటర్న్స్ అవి అంటే ఇండెక్స్ని బీట్ చేసే రిటర్న్స్ వచ్చే స్టాక్ లిస్ట్ అనమాట. మొమెంటం అన్నా సరే లాస్ట్ 1 yearలో 6 months లేదా 12 monthsలో వచ్చిన యావరేజ్ రిటర్న్స్ అనమాట. మొత్తానికి అయితే రెండు ప్రైస్ బేస్డ్ కాబట్టి ఇండియాకి సంబంధించి అంటే ప్రైస్ ఎంత మూవ్ అయితే అంత మూవ్ అవుతా ఉన్నాయి కంటిన్యూస్గా. అందుకని మనకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది, జొమాటో పెరగటం మీనేంది పెరుగుతూనే ఉంటుంది అదే పనిగా 1 year 2 years 3 years అట్లా మూమెంటం బేస్డ్ మీద ఎక్కువ వస్తుంది రిటర్న్స్ అనమాట. ఆల్ఫా అయితే ఎవ్రీ క్వార్టర్లీ రీబ్యాలెన్స్ అవుతుంది ఇండెక్స్ మొత్తం. మూమెంటం అయితే మాత్రం 6 months ఒకసారి రీబ్యాలెన్స్ అవుతుంటాయి. మొత్తానికైతే ఇండియాలో ద బెస్ట్ రిటర్న్స్ లాస్ట్ 10 yearsలో వచ్చిన స్ట్రాటజీ వైజ్ ఇండెక్స్ అనుకుంటే ఆల్ఫా 50, మిడ్ క్యాప్ 150, మొమెంటం 50, నిఫ్టీ 200, మొమెంటం 30, నిఫ్టీ 200 ఆల్ఫా 30, నిఫ్టీ 500 మొమెంటం 50, నిఫ్టీ ఆల్ఫా లో వాలటిలిటీ 30, మిడ్ అండ్ స్మాల్ 400 మొమెంటం క్వాలిటీ 100 అండ్ స్మాల్ క్యాప్ 250 మొమెంటం క్వాలిటీ 100 అండ్ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 అనమాట. సో క్వాలిటీ, మొమెంటం, లో వాలటిలిటీ అండ్ ఆల్ఫా ఇవి బాగా రన్ అవుతున్నాయి లాస్ట్ 10 years నుంచి అయితే. కాబట్టి మీ దగ్గర ఆల్ఫా లేదా మొమెంటం సంబంధించింది ఒకటి,
లేదా వాల్యూ ఆర్ లో వాలిడిటీ ఉన్నదో ఒకటి పిక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అందుకని సింపుల్ గా లాస్ట్ 10 years రిటర్న్స్ బేస్ గా తీసుకుంటే మొమెంటమ్ ఈజ్ ద నెంబర్ 1. లాస్ట్ 10 years. లాస్ట్ 10 years లో మొమెంటమ్ నెంబర్ 1. బెస్ట్ ఏంటంటే నిఫ్టీ 500 మొమెంటమ్ 50 బాగుంటుంది, అది తీసుకోవచ్చు. లేదా నిఫ్టీ 200 అయినా లేదా నిఫ్టీ 150 అయినా సరే మొమెంటం ఉండాలి మొత్తానికి. మొమెంటం అంటే బెస్ట్ వస్తుంది. లేదు నాకు అన్ని రకాల వెదర్స్ అంటే అప్ మార్కెట్, డౌన్ మార్కెట్, సైడ్ మార్కెట్ ఎలాంటి కండిషన్ సరే నాకు బాగుండాలి అనుకుంటే కనుక లో వాలిడిటీ బెస్ట్. లో వాలిడిటీ అయితే ఇది ఉంది, ఆల్ఫా లో వాలిడిటీ 30 తీసుకోవచ్చు. అది తీసుకున్నాం అనుకోండి అన్ని రకాల కండిషన్స్ కూడా బాగుందనమాట. మొత్తానికైతే మీకు మోర్ దెన్ 20% రిటర్న్స్ కావాలి అనుకుంటే కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మొమెంటం, ఆల్ఫా, లో వాలిడిటీ అండ్ క్వాలిటీ వీటిలో కనుక పిక్ చేసుకుంటే బాగుంటుంది. నా ఫేవరెట్ అడిగితే మాత్రం నన్ను నిఫ్టీ 500 మొమెంటం 50 తీసుకోండి. వాల్యూ పరంగా నిఫ్టీ 500 వాల్యూ 50 బాగుంటుంది. అంటే బై అండ్ ఫర్గెట్ అనమాట. యావరేజ్ ఎక్స్పెక్టేషన్స్ మనం లైఫ్ టైం కూడా 20 పెట్టచ్చు ఈ డేటా ప్రకారం. ఓకే, బట్ అగైన్ సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్, మనం ప్రతి ఒక్క చోట దాన్ని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, బట్ ఇక్కడ ఇందులో ఇంట్రెస్టింగ్ డేటా ఏంటంటే ఈవెన్ బిఫోర్ కోవిడ్ 10 years చూసినా సరే ఇవి యావరేజ్ రిటర్న్స్ ఫుల్లీ సాటిస్ఫైడ్ 15% దాకా ఎత్తుంది. 15% అది చాలా ఎక్కువ బిఫోర్ కోవిడ్ కూడా. ఆఫ్టర్ టూ మచ్ బుల్ మార్కెట్ కోవిడ్ తర్వాత 10 years యావరేజ్ చేసినా సరే ఇవి 25 దాకా వస్తున్నాయి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ప్యాసివ్ ఫండ్స్ అండ్ లో కాస్ట్ ఫండ్స్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు పోర్ట్ఫోలియో పెట్టుకోవచ్చు. ఇంకొకన్న పీటీ ఏంటంటే దీన్ని బై అండ్ ఫర్గెట్ చేసుకోవచ్చు మనం, ఎందుకంటే ఇవన్నీ రీబ్యాలెన్స్ అవుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇయర్లీ ఒక టైం రివ్యూ కూడా అవసరం లేదు, వీటికి రివ్యూ కూడా అవసరం. మార్కెట్ ఏ కండిషన్లో ఉన్నా సరే ఇవి సూపర్ బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి మీరు ఫ్రంట్ లైన్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా కాకుండా సెక్టార్ స్ట్రాటజీ వైజ్ తీసుకుంటే బాగుంటాయి. ఇవి కాకుండా అంటే మీకు థీమాటిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ దొరుకుతాయి. అవన్నీ సీజనల్ అనమాట. ఒక్కో సీజన్లో ఒక్కోటి బాగా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ బాగుపోద్ది కొన్ని రోజులు. ఆఫ్టర్ దట్ ఇంకా తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు బాగా మూమెంట్ ఉంది, గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేస్తుంది, ఈవీ థీమ్ బాగా ముందు పోద్ది ఇప్పుడు. అట్లా ఒక్కో సీజన్లో ఒక్కోటి పోతుంది అనమాట అవి. అందుకని అవన్నీ టెంపరీగా మీకు టెక్నికల్ నాలెడ్జ్ కనుక్కుంటే టెంపరీగా ఉంచుకోవచ్చు. బట్ నేను బై అండ్ ఫర్గెట్ చేద్దాం అనుకుంటే మాత్రం స్ట్రాటజీ వైజ్ ఇండెక్స్ని పిక్ చేసుకోండి. 1 లేదా 2 ఇండెక్స్ చాలండి, ఎందుకంటే దీంట్లో ఒక 30 to 50 స్టాక్స్ పోర్ట్ఫోలియో కదా. ఇందులో నేను ఆల్రెడీ కొంటుంది అంటే స్మాల్ క్యాప్ 250, మొమెంటం క్వాలిటీ 100 నేను ఆల్రెడీ అది బిగిన్ చేశాను. బహుశా ఫ్యూచర్లో నిఫ్టీ 500 మొమెంటం 50 అది కూడా పిక్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కూడా అది చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ సూపర్గా ఉంటాయి ఇవి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనీ తక్కువ ఉంది, చాయిస్ చాలా ఎక్కువ ఉంది. అంటే కొత్త ఇండెక్స్ మొత్తం లాంచ్ చేస్తా ఉన్నారు, ఇంకా చాయిస్ ఎక్కువ అవుతుంది. ఈ మధ్యకాలం లేటెస్ట్ లాంచ్ చేస్తుందంటే నిఫ్టీ 500 మొమెంటం 50 అండి. మార్కెట్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది అది, ఎందుకంటే టాప్ 500లో ఉన్న మొమెంటం 50 అనమాట. సూపర్ ఇది. డెఫినెట్ గా దీనికి చాలా పాపులారిటీ వచ్చింది. అంటే ముందు రోజుల్లో ఎక్కువ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వీటిని లాంచ్ చేస్తాయి. ఇండియాలో ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ యొక్క స్వర్ణయుగం నడుస్తుందండి. అవును సార్. ఒకప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు యూట్యూబ్ పుణ్యం అంటూ అండ్ మార్కెట్లో ఈ బీటెక్ చదివిన క్యాండిడేట్స్ పుణ్యం అంటూ ఎక్కువ అవేర్నెస్ పెరుగుతుంది మార్కెట్లో. మీరు చెప్పినట్టు ఆఫ్టర్ కోవిడ్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని ఈ ప్యాసివ్ ఫండ్స్కి చాలా డిమాండ్ వస్తుంది. ఎంత అంటే మంత్లీ ఒక 10 ప్యాసివ్ ఫండ్స్ కొత్త రిలీజ్ చేస్తున్నారు, సినిమా రిలీజ్ చేసినట్టు ఎవ్రీ మంత్. ఎక్స్చేంజ్లు కూడా అంతే అగ్రెసివ్గా నెలకి ఏదో కొత్త ఇండెక్స్ లాంచ్ చేస్తున్నారు. 3 months బ్యాక్ ఈవీ వెహికల్స్ మీద ఒక ఇండెక్స్, తర్వాత రీసెంట్గా రూరల్ ఇండియా మీద ఒకటి, రీసెంట్గా క్యాపిటల్ మార్కెట్స్ మీద, అండ్ అంతకు ముందు అయితే టూరిజం మీద. ఇంతకుముందు ఇండెక్స్ లేవండి, ఇప్పుడు కొత్త లాంచ్ చేస్తున్నారు. అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా చాలా స్పీడ్గా వీటిని లాంచ్ చేస్తున్నాయి. అంటే పబ్లిక్ దగ్గర నుంచి కూడా డిమాండ్ నడుస్తుంది. మొత్తానికి ఈ ప్యాసివ్ ఫండ్స్ అయితేమి, యాక్టివ్ ఫండ్స్ అయితే, మ్యూచువల్ ఫండ్స్ అయితేమి, ప్లస్ స్టాక్స్ అయితేమి, మొత్తం మీద కొత్త మంత్లీ 30 to 40 రిలీజ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ 30 to 40. మరి కంపెనీస్ ఐపీఓస్ అయితే యావరేజ్ మీద డైలీ 1 అండి, డైలీ 1 కొత్తది. యావరేజ్ మంత్లీ 20-25 రిలీజ్ చేస్తున్నారు కొత్త ఐపీఓస్. ఎస్ఎంఈ కావచ్చు, లార్జ్ క్యాప్ ఏం కావచ్చు. అలాగే ఈ ప్యాసివ్ ఫండ్స్ కూడా ఈటీఎఫ్స్ అయితే, ఇండెక్స్ ఫండ్స్ అయితే మీకు కూడా ఒక 15 దాకా లాంచ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. అంటే కొత్త సినిమాలు రిలీజ్ అయినట్టు ఇండియాలో కొత్త ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, లేదా స్టాక్స్ కానీ రిలీజ్ అవుతానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 40 అండి, 40. బట్ ఇంకా సాల్టం లేదు ఇంకా జనాలకి, ఇంకా ద మోర్ చాయిస్ అనమాట. దీనికి జనాల్లో కూడా అవేర్నెస్ ఉంది కదా, అవేర్నెస్ కాబట్టి. బట్ ఏదైనా సరే 1 తీసుకొని, 1 లేదా 2 తీసుకొని కమిట్మెంట్ ఇచ్చి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఉంటే కనుక, అండ్ దిస్ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ టూ గుడ్ యాక్చువల్గా. దిస్ ఇస్ టూ గుడ్. థ్యాంక్ యూ సార్.
హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లో ఆఫ్‌లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్‌లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్‌ని స్టాక్ మార్కెట్‌లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్‌లైన్‌లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్‌లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి పింగ్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోండి. థాంక్ యూ.